నమస్కారం ప్రజలారా. మన భారతదేశంలో ఎన్నో మహిమలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈరోజు మనం ఆ ఆలయం గురించి తెలుసుకుందాం. మా టెంపుల్ మిస్టరీ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. 30 డేస్ 30 టెంపుల్ సిరీస్లో ఈరోజు మనకు డే 1. కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. కాణిపాకం అనే పేరుకి అర్థం కని అంటే చిత్తడి నేల లేక సాగు నేల, పాకం అంటే ప్రవహించడం. ఇప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురాణాల కథల ప్రకారం 3 అన్నదమ్ములు ఈ ఊరిలో వ్యవసాయం చేసేవారు. వారిలో ఒకరు గుడ్డివారు, మరొకరు మూగవారు, ఇంకొకరు చెవిటివారు. తమ పొలానికి నీరు పెట్టడానికి బావిని తవ్వుతుండగా వారికి ఒక గట్టి రాయి తగిలింది. వెంటనే ఆ రాయి నుంచి రక్తం ప్రవహించడం మొదలైంది. ఆ తర్వాత ఆ రక్తం బావి నీటితో కలిసి బయటికి వచ్చి పొలమంతా వ్యాపించింది. ఇలా జరగడంతోనే కాణిపాకం అనే పేరు వచ్చింది. ఈ అద్భుతాన్ని చూసిన క్షణంలోనే గుడ్డి వారికి చూపు వచ్చింది, మూగవారికి మాట వచ్చింది, చెవిటి వారికి వినికిడి వచ్చింది. కాణిపాకం ఆలయంలో ఎవరికి అంతుపట్టని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఈ రోజుటికి ఆ విగ్రహం అదే బావిలో సగం వరకు నీటిలో మునిగి ఉంటుంది. దాని పునాది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఆ నీటినే భక్తులందరికీ తీర్థంగా ఇస్తారు. రెండవ విచిత్రం, ఆ విగ్రహం పెరుగుతూనే ఉండడం. అవును, మీరు విన్నది నిజమే. ఆ విగ్రహం పెరుగుతుంది. 1947లో స్వామివారికి చేయించిన ఒక వెండి కవచం ఇప్పుడు సరిపోవడం లేదు. ఇలా జరగడానికి ఏ శాస్త్రీయమైన వివరణ లేదు. మూడవది, ఆ బావి ఇప్పటి వరకు ఎండిపోలేదు. ఆ ఊరిలో ఎంత కరువు వచ్చినా సరే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదు. ఆ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో విజయనగర రాజుల ద్వారా విస్తరింపబడింది. ఇక్కడ ఉన్న పవిత్ర జలాలలో చేతులు ముంచి ప్రమాణం చేసి అబద్ధం చెబితే పర్యవసానాలు తప్పవు. ఇక్కడ ప్రధాన ఉత్సవాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేస్తారు. దానిని చూడటానికి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తారు. ఇది మా డే 1. మీకు కనుక పురాతన కథలు, అద్భుతాలు, ఆలయాలు అంటే ఇష్టం అయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.